హలో అండి, గుడ్ ఈవినింగ్. డే 3 ఆఫ్ తిరుపతి. ఈరోజు వచ్చేసి మనం దర్శనంకి వెళ్ళాం. మార్నింగ్ మేము యాక్చువల్లీ మా మమ్మీకి మరీ చెప్పాను, ఏమైనా అది అలిపిరి మెట్లు ఎక్కట్లేదు, శ్రీవారి మెట్లు ఎక్కుతున్నాం అని చెప్పి ఫిక్స్ అయ్యాం. శ్రీవారి మెట్లు మార్నింగ్ 6 o'clock ఓపెన్ చేస్తారు. మా మమ్మీ మార్నింగ్ 3:30కే నన్ను లేపేసింది. 3:30 నుండి 4:30 వరకు ఖాళీగా కూర్చొని అటు ఇటు ఎవరు ఎలా రెడీ అవుతున్నారో చూసి మా నిద్రంతా పోగొట్టుకొని లిటరల్లీ నైట్ 11:30కి పడుకున్నా 12:30, 1:30, 2:30, 3:30 4 hours. ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి అన్నీ చేసుకొని 6 ఆ టైంకి మేము బయలుదేరాము అక్కడ నుండి. 6 ఇన్ ద సెన్స్ మేము ఇక్కడికి వచ్చేసరికి ఎంత అయింది, 7 ఆ టైం అయింది. పైకి వచ్చేసరికి యాక్చువల్లీ చాలా ట్రాఫిక్ ఉంది మధ్యలో. సో 7 అలా అయిపోయింది అక్కడే మాకు. ఇంకా 7కి మేము మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తే మేము 1.5 hourలో ఎక్కేసాం. యాక్చువల్లీ 8:30 కల్లా ఎక్కేసాం, కానీ మా బ్యాగేజ్ ఇంకా రాలేదు. సో బ్యాగేజ్ కోసం వెయిట్ చేసి ఆ బ్యాగేజ్ తీసుకొని 9:30 ఆ టైంకి ఇంకా కొంచెం మా మమ్మీ లలిత సహస్రనామం చదువుకొని అవన్నీ చేసి, ఈరోజు పూర్ణిమ అంట కదా, లిటరలీ అండి 2388 స్టెప్స్ శ్రీవారి మెట్లు. చాలా తక్కువ డిస్టెన్స్, బాగుంది, సీనరీ అంతా బాగుంటుంది. యంగ్స్టర్స్కి అయితే బాగుంటుంది, పెద్దవాళ్ళకి ఇన్ ద సెన్స్ తినడానికి తాగడానికి మధ్యలో ఏమి ఉండవు. జస్ట్ వాష్రూమ్స్ అవైలబుల్ ఉంటాయి అండ్ వాటర్, ఓఆర్ఎస్ ఇలా చిన్నవి బేసిక్ నీడ్స్ అనేవి ఉంటాయి అంతే. సో అవి తీసుకొని మేము ఇంకా పైకి వెళ్ళిపోయాం. మెట్లన్నీ అయిపోయాయి. నేను మీకు ఆ వీడియో ఇక్కడ పెడతాను మెట్లది, ఎందుకంటే మేము ఫోన్స్ తర్వాత ఓపెన్ చేయడం అవ్వలేదు పైకి వెళ్ళాక. మేము పైకి వచ్చి రూమ్స్ తీసేసుకొని తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంకా డైరెక్ట్ దర్శనంకి వెళ్ళిపోయాం. తినేసాక దర్శనంకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసరికి ఈవినింగ్ 7 అయ్యింది. సో అలా మా దర్శనం అయితే 7 కల్లా అయిపోయింది. అయిపోయాక ఇప్పుడు మీకు ఇక్కడ పిక్స్ నేను షేర్ చేస్తాను, శ్రీవారి మెట్లు అవన్నీ పైన ఎలా ఉన్నాయి చూడడానికి అన్నీ. అండ్ తర్వాత వచ్చేసి మేము ఇంకా అయిపోయింది అంతా. దర్శనంకి ఫోన్స్ తీసుకెళ్ళలేదు. చాలా అంటే రష్ అయితే ఉన్నారు, చాలా అని చెప్పలేను, బట్ అయితే ఉన్నారు. సో ఇంకా మేము అన్ని బిలాంగింగ్స్ రూమ్లో వదిలేసి వెళ్ళిపోయాం. అండ్ నెక్స్ట్ ఇవన్నీ వెళ్దాం అనుకున్నాం. అవి ఏమంటారు వాటిని, ఏమంటారమ్మా, కపిల తీర్థం, ఆకాశగంగా, పుష్కరిణి ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ వెళ్దాం అనుకున్నాం. కానీ ఈవినింగ్ 6 కల్లా అయిపోతుందట. సో రేపు మార్నింగ్ వేరంగా లేచి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాం. సో అలా ఈరోజు మా డే అయిపోయింది. నెక్స్ట్ సారీ, శ్రీవారిని ఎలా డిస్క్రైబ్ చేస్తున్నానో ఇంకో షార్ట్ వీడియో ఈరోజు పెడతా. ఓకే, బై ద వే ఈరోజు